హీరో విశాల్ దాదాపు 50 ఏళ్ల వయసులో ఒక ఇంటివాడు కానున్నాడు. వివరాల్లోకి వెళ్తే రీసెంట్ గా యోగిత సినిమా ఈవెంట్ లో విశాల్ తన మ్యారేజ్ ని అనౌన్స్ చేశారు. ఆగస్టు 14వ తారీఖున తన బర్త్డే రోజు తనని పెళ్లి చేసుకుంటా అని మీడియా ముందు సభాముఖంగా తన మ్యారేజ్ ని అనౌన్స్ చేశారు. ఆగస్టు 29న తన పెళ్లికి అందరూ రావాలని, పెళ్లి తర్వాత కూడా తన భార్య సాయి ధనిష్క సినిమాలో నటిస్తుందని, దాదాపు 50 ఏళ్ల వయసులో విశాల్ మ్యారేజ్ చేసుకోవడం. రీసెంట్ గా చూసుకుంటే విశాల్ అనారోగ్య కారణాలతో స్టేజ్ పై ఇబ్బంది పడుతూ చాలా వీడియోలు వైరల్ అవుతూ ఉన్నాయి. అప్పట్లో మదమహారాజు ఈవెంట్ లో కూడా విశాల్ అనారోగ్యంతో మైక్ పట్టుకునే పరిస్థితుల్లో కూడా లేకుండా గజగజ వణుకుతూ మాట్లాడుతున్న విశాల్ ఆ తర్వాత తమిళ ఇండస్ట్రీలో విశాల్ పేరు మారుమోగిపోయింది. అసలు విశాల్ కి ఏమైంది? దాదాపు 50 ఏళ్ల వయసులో ఎందుకు ఇలా మారిపోయారు? విశాల్ కి ఆరోగ్య కారణాలు ఏమైనా ఉన్నాయా అని ఆరా తీస్తుండగా విశాల్ డైరెక్ట్ గా ప్రెస్ మీట్ పెట్టి ఆ రోజు ఏదో సరదాగా చేశాగాని నాకు ఎలాంటి హెల్త్ ఇష్యూస్ లేవంటూ అప్పట్లో విశాల్ చెప్పుకుంటూ వచ్చారు. రీసెంట్ గా ట్రాన్స్జెండర్ అందాల పోటీల్లో విశాల్ విచ్చేశారు. మళ్ళీ అప్పట్లానే ఇప్పుడు కూడా విశాల్ హెల్త్ ప్రాబ్లం అలానే రిపీట్ అయింది. ఉన్నట్టుండి ఒక్కసారిగా కుప్పకూలిపోయారు విశాల్. దీంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ టెన్షన్ పడుతూ విశాల్ ని అప్పటికప్పుడే హాస్పిటల్లో జాయిన్ చేశారు. మరి ఇలాంటి టైంలో పెళ్లి చేసుకోవడం అంటే సాహసమనే చెప్పాలి. అప్పట్లో విశాల్ అభినయ పెళ్లి చేసుకోబోతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు చెక్కేర్లు కొట్టేశాయి. రీసెంట్ గా అభినయ కూడా మ్యారేజ్ అయిపోయింది. అభినయకి మ్యారేజ్ అయ్యి దాదాపు 1 మంత్ కూడా కాలేదు. ఇన్ని రోజులు విశాల్ మ్యారేజ్ చేసుకోకుండా ఉండి అభినయకు పెళ్లైన వెంటనే పెళ్లి చేసుకోవడం గల కారణాలు ఏమైనా ఉన్నాయా? అప్పట్లో సోషల్ మీడియాలో అభినయకి విశాల్ కి ఉన్న లవ్ మ్యాటర్ తమిళ మీడియాలో చెక్కేలు కొట్టేసింది. త్వరలో విశాల్ అభినయ పెళ్లి చేసుకోబోతున్నారంటూ అప్పట్లో వార్తలు వైరల్ అయ్యాయి. కానీ ఇప్పుడు అభినయకి మ్యారేజ్ అయిన 1 మంత్ లోనే విశాల్ మ్యారేజ్ అనౌన్స్ చేయడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.